అందరికీ నమస్కారం. ఈరోజు నేను మా ఫ్యామిలీ అందరూ కలిసి ఎక్కడికి వెళ్తున్నాం అని చెప్పి చూస్తున్నారా? శ్రీ నిమిషాంబిక దేవి ఆలయంకి అయితే వెళ్తున్నాము. మీరు ప్రీవియస్ వీడియోలో చూస్తుంటే నేను ఆల్రెడీ దాని గురించి కొంచెం మ్యాటర్ అయితే పెట్టాను. నాకు దేవుడు ఆశీర్వాదం ఇచ్చారు, అమ్మవారు ఆశీర్వాదం ఇచ్చారని. సో దాని తర్వాత కంటిన్యూషన్ వీడియో అయితే నేను తర్వాత వీడియోలో పెడతాను. దాని కంటిన్యూషన్ ఇది. సో మేము గుడికి అయితే వెళ్ళాము. గుడి వచ్చేసి బొడుప్పల్లో అయితే ఉంటుంది. చూడండి, మేము ఆదివారం అయితే వెళ్ళాము గుడికి. చాలా అంటే చాలా రష్ ఉంది. ఆదివారం పూట చాలామంది ఎక్కువ మంది జనాలు అయితే వస్తారు గుడికి. మేమైతే మార్నింగ్ అయితే వెళ్ళాం. ఇంతకుముందు ప్రీవియస్ ఒకసారి అయితే వెళ్ళాం, కానీ అది ఆఫ్టర్నూన్ అయింది. 12:30 అయితే దాటింది. అప్పటికి పంతులు గారు అయితే పూజ అంతా చేసుకుని అయితే వెళ్ళిపోయారు. మేము ప్రదర్శనలు చేసాం దండం పెట్టుకొని. ఈసారి అయితే పంతులు గారు ఉన్నప్పుడు అయితే వచ్చాము. మార్నింగ్ అయితే వచ్చాం కాబట్టి అందరూ చాలా రష్ అయితే ఉన్నారు. 12:30 దాటిన తర్వాత అందరు ప్రదర్శన అయితే చేస్తారు. మొక్కు తీరిన వాళ్ళు, తీర్చుకోవాలనుకున్న వాళ్ళు కోరుకొని వాళ్ళైతే చేస్తారు. నేనైతే పూసామని తీసుకున్నాను లోపల దర్శనం చేసుకోవడానికి. లోపలికైతే వెళ్తున్నాం గుడి ఎంట్రన్స్ అయిన తర్వాత అక్కడ ఉన్న వాలంటీర్ అయితే అందరు జడలు వేసుకున్నామ్మా, జడలు ఎరిపోసి రావడానికి ఇదేం పార్క్ కదా దేవాలయం, మీరు జడలు వేసుకున్నాను అని చెప్పి అంటున్నారు. చూడండి ఎంతమంది రష్ ఉన్నారు. చాలా అంటే చాలా రష్ అయితే ఉన్నారు. ఇసుకేస్తే రాలన్నది జనం అయితే ఉన్నారు. దేవుడి గుడి అంతా మాత్రం ఉంటుంది. నిమిషాంబిక దేవి నిమిషంలో కోరికలు తీరుస్తుంది అంటారు కదా. 21 నిమిషాల్లో లేదా 21 రోజుల్లో కోరికైతే తీరుస్తారు అమ్మవారు. మీద వచ్చినప్పుడు మేము కోరికైతే కోరుకొని 16 ప్రదక్షిణ అయితే చేసాము. ఇది మా కోరిక నెరవేరింది 21 రోజుల్లో. అందుకే మేము కోరుకున్న మొక్కు నెరవేరింది కాబట్టి మొక్కు తీర్చుకోవడానికి 108 ప్రదక్షిణాలు చేయడానికి అయితే వచ్చాం. మొదట అయితే దేవుడు దండం పెట్టుకోవడం ఒక ప్రదక్షిణ అయితే చేయాలి. మొక్కు తీర్చుకునే వాళ్ళందరూ మొక్కు కోరుకున్న తీర్చుకున్న ప్రదర్శన అందరూ 12:30 దాటిన తర్వాత ఉంటుంది. అప్పుడు పండుగ వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళ వరకు ఉంటుంది. ఫస్ట్ అయితే మామూలు దర్శనం అయితే చేసుకోవాలి. దేవుడిని దర్శనం అయితే చేసుకుంటున్నాం. మీరు కూడా మాతో పాటు అమ్మవారిని దర్శనం అయితే చేసుకోండి. చాలా అంటే చాలా జనం అయితే వస్తారు. చాలా అంటే చాలా మంది వస్తారు. ఎక్కడెక్కడి నుంచో వస్తారు. పొరుగుల నుంచి కానీ పొరుగు దేశాల నుంచి కూడా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఫారినర్స్ అని కూడా చూసాను చాలామంది. అమ్మవారు అంత ఫేమస్ కాబట్టి చాలా పవిత్రమైన అమ్మవారు. ఏ మొక్కైనా మనం మనస్ఫూర్తిగా కోరుకోవాలి. ఏది పడితే అది కాదండి. మనస్ఫూర్తిగా మనం మొక్కు కోరుకుంటే అక్కడ తప్పకుండా నెరవేరుస్తారు. ఆఫ్టర్నూన్ అదైతే ఓపెన్ చేస్తారు. గేట్ క్లోజ్ చేస్తుంది కదా, అక్కడ ప్రదర్శనలు చుట్టూ తిరిగేది చేయాలి. ఇంకా అమ్మని చూపిస్తాను ఉండండి. మేము వేరే దేవుళ్ళు కూడా ఉన్నారు. శివుడు, సాయిబాబా, ఆంజనేయ స్వామి, వినాయకుడు, అమ్మవారు, లక్ష్మీదేవి అన్ని దేవుళ్ళు కూడా ఉన్నారు. మేమైతే దర్శనం అయితే చేసుకున్నాం. ప్రదర్శనలు ఆఫ్టర్నూన్ నుంచి కాబట్టి మేమైతే చుట్టూ తిరిగి బయటకైతే వచ్చేస్తున్నాము. దీపాలు పెట్టడానికి అయితే వెళ్తున్నాం. అమ్మవారికి దీపాలు కూడా పెట్టాలి. 2 రకాల దీపాలు ఉంటాయండి. అవి ఏంటో మీకు చూపిస్తాను ఒక నిమిషం. ఇది గుడి బయట చూడండి ఎంతమంది అయితే జనం ఉన్నారో. గేట్ అయితే క్లోజ్ కూడా చేశారు, ఎంట్రీ గేటు. మళ్ళీ 12:30 తర్వాత అయితే ఓపెన్ చేస్తారు. అందుకే ఎంట్రీ గేట్ అయితే క్లోజ్ చేశారు. దర్శనం గట్ట ఇంకా లేదు. సో ఇటు సైడ్కి వస్తే ఇక్కడ చెట్టు అయితే ఉంది, అమ్మవారి చెట్టు. అన్ని ముడుపులు కట్టుకొని చాలామంది దర్శనం అయితే చేసుకుంటారు. ఇక్కడ ఒక అమ్మవారు అయితే ఉన్నారు. గోమాత కూడా ఉన్నారు. గోమాత దర్శనం కూడా అయితే చేసుకున్నాను నేను. కొబ్బరికాయ అయితే మంచిగా మనసులో కోరుకొని కొబ్బరికాయ అయితే కొట్టేసాను. వెంటనే పగిలిపోయింది కొబ్బరికాయ అయితే. నా సాధారణంగా తొందర పగలదు. మా చిన్నోడను శ్రీను కూడా గోమాతకి దండం అయితే పెట్టుకుంటున్నారు. చిన్నోడు కూడా ఫస్ట్ టైం నేను దండం పెట్టుకుని చాలాసార్లు అడిగి దండం అయితే పెట్టుకుంటున్నాడు. ఆడు కూడా పెద్దడు అవుతున్నాడు, అన్నీ నేర్చుకుంటున్నాడు ఏం చేయాలి అలా ఉండాలని. నేను కూడా గోమాతకి పండు అయితే పెట్టేశాను. ఇది ఒక అమ్మవారి టెంపుల్. గోమాతకి పండు పెట్టేసి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత మేము దీపం పెట్టడానికి వెళ్తున్నాం అని చెప్పాం కదండి. దీపాలు ఇక్కడ తీసుకుంటున్నాం. 2 రకాల దీపాలు ఉంటాయి. కుండ్రి దీపాలను నిమ్మకాయ రివర్స్ చేసే దీపాలు అయితే ఉన్నాయి. మేము నిమ్మకాయ రివర్స్ చేసిన దీపాలు అయితే తీసుకున్నాం. దీపాలు అయితే వెలిగిస్తున్నాం. మీరు ప్రీవియస్ వీడియోలో చూసినట్టయితే అమ్మ నేను దీపం వెలిగిస్తున్నప్పుడు ఆమె నన్ను పువ్వుతో ఆశీర్వాదం ఇచ్చారని చెప్పాను కదా, అదే ఈ వీడియో. నేను దాన్ని కూడా దీంట్లో కలిపేసి అయితే పెట్టాను. అమ్మవారికి నేనైతే ఒత్తులైతే పెట్టేశాను. దీపం పెట్టేసి బొట్టు అయితే పెట్టేసుకున్నాను అమ్మవారికి, దుర్గమ్మ తల్లికి అందరికీ. ఆఫ్టర్నూన్ 12:30 అయింది. 12:30కి అయితే మేము వచ్చాం. లోపలికి అయితే వచ్చిన తర్వాత ఎదుగుని ప్రదర్శనాలకి 108 ప్రదర్శనాలకి అయితే టికెట్ అయితే ఇస్తారు ఇలాగా. ఎందుకంటే 16 ప్రదర్శనలు ఉన్నాయి మొక్కు కోరుకున్న వాళ్ళకి.
తీర్చిన వాళ్ళకి 108. 16 ప్రదక్షిణాలు అంటే మనం ఈజీగా లెక్క పెట్టుకుంటాం. 108 అంటే మనకు అంత తొందరగా ఐడియా ఉండదు కాబట్టి మనకి టికెట్ అయితే ఇస్తారు. టికెట్ డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు, ఫ్రీగానే టికెట్ అయితే ఇస్తారు. దానికి టూత్ పిక్ కూడా ఇస్తారు, గుచ్చుకొని మనం కాంటే పెన్ను కాంటే తీసుకోవచ్చు. ఇక్కడైతే వాలంటీర్ పిల్లోడు హాయ్ చెప్తున్నాడు వీడియోకి. నేనైతే ప్రదర్శన అయితే స్టార్ట్ చేసాము. నా వదిన 16 ప్రదర్శన అయితే చేస్తున్నారు. నేను, మా పెద్దోడు తేజ, శ్రీను కలిసి మేము ముగ్గురం కలిసి 108 ప్రదర్శన అయితే మా ముగ్గురు కోరికలు తీరాయి. అందుకే మేము 108 ప్రదర్శన అయితే చేస్తున్నాం. చిన్నోడు, అన్నయ్య, వదిన అయితే 16 ప్రదర్శన అయితే చేసి కూర్చున్నారు. మా అన్నయ్య అయితే నన్ను వీడియో తీస్తున్నారు, నేను వీడియో తీస్తుందా అని చెప్పి. ఇందాక చెప్పాను కదా ఆఫ్టర్నూన్ తర్వాత ఓపెన్ చేస్తారని చెప్పి. గస్తమ అయితే ఓపెన్ చేశారు. గుడి చుట్టూ తిరిగి అయితే ప్రదర్శన అయితే చేయాలి. కొంతమంది లోపల చేస్తారు, కొంతమంది బయట నుంచి చేస్తారు. చాలామంది జనాలు ఉన్నారు ప్రదర్శన చేసేవాళ్ళు. లోపల తిరగడం కష్టం అవుతుందని కొంతమంది బయట నుంచి చేస్తున్నారు, ఇది తొందరగా అయిపోద్దని చెప్పి. దేవుడికి మొక్కు అన్నప్పుడు ఎటు నుంచి చేసిన ప్రదర్శనే కదండి, అందుకే బయట నుంచి అయితే చేస్తున్నాం. లోపల నుంచి అయినా చేయొచ్చు, బయట నుంచి చేయొచ్చు. గుడి చుట్టూ తిరగడం ఇంకా మంచి పుణ్యం వస్తుంది. 108 ప్రదర్శనలు అయిపోయిన తర్వాత దండం పెట్టేసి బయటకి అయితే వచ్చేసాం మేము. చూడండి ఇంకా జనం చాలా మంది అయితే ఉన్నారు. ఇంకా అయిపోయింది, ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. చూడండి అందరూ అలసిపోయాం. దేవుడి ప్రదర్శనలు కాబట్టి మనకు కొంచెం అంత కాళ్ళ నొప్పి అయితే వేయలేదు. కానీ మా అన్నయ్యను వదిన అయితే ముందు కూర్చుని అన్నయ్య తోలుతున్నాడు బండి. మేము ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. మీరు కూడా అమ్మవారిని దర్శించుకోండి. బొడుప్పల్లో అయితే ఉన్నారు అమ్మవారు. మనం కోరిక కోసమని కాకపోయినా నన్ను దర్శించుకోవడం వల్ల మనకి మంచి పుణ్యమైన వస్తుంది. వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్.